హాయ్ అండి. నా పేరు జానకిరామయ్య. 30 రోజు పరిపాలన ఎలా అనిపించింది మీకు? సూపర్ సూపర్ సిక్స్ పాలన అంతా ఒక చంద్రబాబు నాయుడు గారే అందిస్తాడు. ఎలాంటి మార్పులు చూశారు మీరు? ఇసుక ఫ్రీ, రెండోది అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 వదులుతానన్నాడు. అంటే కొంచెం అటు ఇటు చేంజ్ చదివితే మార్చవచ్చు. అలాగే రాజధాని ఒకప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నాడంటే అది ఒక శ్మశానంతో సమానం అన్నాడు బొత్స సత్యనారాయణ గారు. అది కరెక్ట్ కాదు. రాజధానిని బాగు చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, లోకేష్ బాబు అంతకు మించిన వాళ్ళు మన ఏపీలోనే లేరు. ఎందుకంటే వర్క్ చేయాలంటే వీళ్ళ తర్వాతే ప్రతి ఒక్కడైనా సొల్లు మాటలు చెప్పి టీవీల్లో ఛానల్లో మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారిని కలిసారా? ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? లోగడ మన ఉండవల్లి కనకదుర్గ దేవస్థానం కాడికి వచ్చారు. అప్పుడు దసరాగా పెడతారు. ఆ మూమెంట్లో కూడా ఆయన పక్కన ఫోటో దిగారు. చాలా పర్ఫెక్ట్. ఆయన మాట అంటే తప్పుకోడు, కరెక్ట్గా చేస్తాడు. చేస్తేనే చెప్తాడు, లేకపోతే చేయనని చెప్పేస్తాడు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇసుక ఫ్రీగా ఇస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? రెండవల లోగడ కొట్టిన దెబ్బకి ఇంత మట్టి తోలు కూడా మేము బిల్డింగ్ కార్మికులు చాలా దెబ్బతిన్నాం. దానివల్ల నష్టపోయాం. చెప్పేది లేక చేసేది లేక ఇప్పుడు కూడా రికవర్ అవ్వాలి. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉంటుందని బాబు గారు చెప్పారు? సూపర్ హైలైట్, ప్రపంచంలోనే నెంబర్ వస్తున్న స్థానంలో ఉంటుంది. అది పక్కా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అది చాలా వరస్ట్ ప్లానింగ్. ఆ డ్రాయింగ్ కూడా కరెక్ట్ కాదు. ప్రజలకు ఉపయోగపడదు. ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. ఉపయోగపడేది పని చేసే దానివల్ల ఉపయోగం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆయన మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా కృషి చేశాడు. సూపర్ సిక్స్ ప్లాన్ మొత్తం వాళ్ళ వల్లే సాధ్యపడింది, ఎవరి వల్ల కాదు. సూపర్ సిక్స్ పథకాలన్నీ ప్రజలకు అందాలంటే వాళ్ళు తప్ప ఎవరు చేయలేరు. చాలా హార్డ్ వర్క్. ఇంకొకటి, మేము బిల్డింగ్ కార్మికులు ఇంత మటుకు కోలుకోలేకపోయాం. వర్కులు లేవు. ఫుల్ డౌన్ ఏపీలోనే ఫుల్ డౌన్గా ఉంది వర్క్. ఇప్పుడు వరకే రికవర్ అవ్వాలి. ఇప్పుడు బాబు గారు వదిలేక కొంచెం మూవ్మెంట్ రన్ అవుతుంది. ఇక అందాక చాలా ఇబ్బంది పడ్డాం. ఐటీ కంపెనీలు నారా లోకేష్ గారు తీసుకొస్తా అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఆయన చేయగలుగుతాడు. ఐటీ కంపెనీలో విదేశీయులతో మాట్లాడాలంటే ఆయన తర్వాతే. ఎందుకంటే మంచి ఎడ్యుకేటర్, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. అల్లాటప్ప చదువు కాదు, ఈ చిన్న కాన్వెంట్లో చదివినాడు. పెద్ద హై లెవెల్ చదువు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదు. ఇప్పుడు 30 రోజులు ఈ పరిపాలన చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? మాకు చేస్తాడని ధైర్యం ఉంది. లోకేష్ బాబు గారికి బాగా చేస్తాడు. ఎలాంటి మార్పులు చూశారు మీరు ఈ 30 రోజుల్లో? 30 రోజుల్లో వచ్చిన వాళ్ళకల్లా జాబులు కానీ మంచి పేరుగా కాగితాలు అవి కూడా బాగా ఇచ్చి పంపిస్తున్నాడు. లోటు లేకుండా వచ్చిన వాళ్ళకల్లా సహాయం చేస్తున్నాడు. మంచి పనులు చేస్తున్నాడు. చాలా సహాయం చేస్తున్నాడు. లేనివాడికి కూడా కూడి పెడుతున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు పనులు. ఈ ప్రజా దర్బార్కి ఏ కారణంతో వచ్చారు ఆయన కలవడానికి? నాకు 10 సంవత్సరాల సర్వీసు, జీతం రాలేదు. 10 సంవత్సరాల నుంచి రావాలి. 10 సంవత్సరాల సర్వీసు, 10 సంవత్సరాల జీతం రాశారు నాగానం పోలీస్ స్టేషన్లో. ఎస్పీ గారు, కలెక్టర్ గారు పెట్టాడు. జీతాలు రావట్లేదు. దాని గురించి అయ్యగారిని కలుద్దారని ఇచ్చా. మంచి పని. గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి న్యాయం జరగలేదా? జరగలేదమ్మా. కాగితాలు పొడుకోబెట్టారు. అడుగుని పెట్టేసి ఎత్తుక్కే చేశారు. దాని గురించి లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చి మా బాధలు చెప్పుకుంటారని, పిల్లలు మేము తిండి జరగలేదు, 10 సంవత్సరాల సర్వీసు, 10 సంవత్సరాల జీతం రావాలి నాగాలంగ పోలీస్ స్టేషన్లో. ఎస్పీ గారు, కలెక్టర్ గారు కాగితాలు పెట్టారు. 10 సంవత్సరాల సర్వీసు, 10 సంవత్సరాల జీతం పెట్టారు. రావట్లేదు. ఇప్పుడు ఆ కాగితాలు ఎత్తాక లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చాం. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? పర్వాలేదమ్మా, బాగా పని చేస్తున్నాడు లోకేష్ బాబు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? ఆయన లేకపోతే లేదమ్మా. ఆయన చాలా గడ్డుగా చేస్తున్నాడు. మంచి పనులు చేస్తున్నాడు బాగా. పవన్ కళ్యాణ్ గారు అంటే లేబర్కి కానీ ఇంకోళ్ళకి కానీ బాగా మంచి పనులు చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి మంచి మేలుగా చేస్తున్నాడు. అంటే జగన్ గారి పరిపాలనకి బాబు గారి పరిపాలనకి తేడా ఏంటి? బాబు గారిదే బాగుందమ్మా. ఇటువరకు కూడా ఇప్పుడు కూడా బాబు గారిదే బాగుంది. ఇదంతా కూడా అడుగుని తొక్కే చేసి పొడుకోమెట్టి కాగితాలు వచ్చిన వాళ్ళు నల్ల రవిడి వేయడం ఇవన్నీ చేయించడం జరిగింది ఆయన. ఓకే, థ్యాంక్ యూ.